వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడి. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, నియోజకవర్గానికి ఒకటి చొప్పున అన్నా క్యాంటీన్లు అన్నిటినీ ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. నర్సీపట్నంలో ఏర్పాటు చేస్తున్న అన్నా క్యాంటీన్ పనులకు ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన వ్యక్తిగత పనుల వల్ల నర్సీపట్నంలో 4 రోజులు ముందుగానే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. తమ స్వంత అవసరాల మీద పట్టణ ప్రాంతాలకు వచ్చే పేదలకు తక్కువ ధరతో భోజనం అందించడమే అన్నా క్యాంటీన్ల ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో వీటన్నింటినీ మూసివేయడమే కాకుండా కొన్ని చోట్ల ధ్వంసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినా టీడీపీ నాయకుల సొంత ఖర్చులతో రాష్ట్రంలో పలు చోట్ల వీటిని ఇప్పటికే నిర్వహిస్తున్నామని అన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్వాతంత్ర దినోత్సవ రోజు నుంచి పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా మూసేశారో మీకు తెలుసు. ఇంకేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు నేను కూడా మంత్రిగా ఉన్నాను. అన్నా క్యాంటీన్లు పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నామంటే చాలామంది పేదవారు ఉన్నారు. ఏ టౌన్లోకి ఏదో పని మీద వస్తూ ఉంటారు, హాస్పిటల్ పని మీద ఏదో పని మీద వస్తూ ఉంటారు. వాళ్ళు నిత్యం హోటల్కి వెళ్ళాలంటే కష్టం కాబట్టి అటువంటి వారు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా చెయ్యాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఆ నిర్ణయం ప్రకారంగా మన నియోజకవర్గంలో కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్ రన్ చేసాం. బ్రహ్మాండంగా రన్ చేసాం ప్రభుత్వం ద్వారా. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో కక్ష సాధింపు, చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కాబట్టి మేము ఉంచకూడదన్న నిర్ణయంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఆఫ్ చేశారు. కొన్ని చోట్ల అయితే, కొన్ని ప్రాంతాల్లో అయితే అన్నా క్యాంటీన్ని ధ్వంసం చేసేసారు. ఏంటో కక్ష నాకు తెలియదు, మరి ఇది చేశారు. మరి అప్పటి నుంచి కూడా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేసరికి పెట్టాలని నిర్ణయంకి వచ్చాం. నేనైతే నర్సీపట్నంలో మాత్రం అయితే ప్రభుత్వం పెట్టకపోయినా గత ప్రభుత్వంలో నేను పెట్టాలని చెప్పి డిసైడ్ చేసుకొని ఒక వ్యాన్ తయారు చేసుకొని ఆ వ్యాన్ మీద ప్రతిరోజు కూడా ఒక 500 మందికి ₹2 భోజనం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని నేనైతే కంటిన్యూ చేశాను. నాతో పాటు చాలామంది రాష్ట్రంలో ఒక 20-30 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ కూడా చేశారు. కొన్ని ఇబ్బందులు ఉన్నా నేను కూడా ₹2 భోజనం పెట్టి ప్రతిరోజు నర్సీపట్నం పెడుతున్నాం ఇప్పుడు వరకు. మళ్ళీ చంద్రబాబు గారు మొన్న ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా మళ్ళీ ఇవాళ ఈ బిల్డింగ్ పూర్తిగా తయారు చేయడం జరిగింది. అయితే రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని చెప్పి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అయితే నేను స్పీకర్గా ఆగస్టు 15వ తారీఖు నేను ఉండలేదు. అంటే అసెంబ్లీలో నేను జెండా వందనం చేయాలి, అసెంబ్లీలో కంపల్సరీగా వెళ్ళాలి కాబట్టి 15వ తారీఖు నేను ఉండలేదు. అంచేత 15 కంటే ముందు ఒక 4-5 రోజుల ముందు ఇక్కడ ఓపెన్ చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆర్డీఓ గారు అంతా కూర్చొని మాట్లాడి మా నాయకులు కూర్చొని, అంటే ఈ ఆషాఢ మాసం ఏదో ఉంది ఇప్పుడు మంచిది కాదు కాబట్టి ఆషాఢ మాసం అయిపోయిన వెంటనే 15వ తారీఖు కంటే ముందు 5వ తారీఖున 6వ తారీఖున మంచిగా చూసుకొని మన నర్సీపట్నం ముందుగానే ఓపెన్ చేస్తానని చెప్పి 15వ తారీఖున ఉండలేదు కాబట్టి ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ప్రభుత్వం నిర్ణయం ప్రకారంగా ఎంతమందికి పెట్టాలి, ఇప్పుడు వరకు నేనైతే సొంతంగా వంటలు చేస్తున్నాను, వంట పుట్లు చేసి పెడతాను. ప్రభుత్వం మళ్ళీ లాస్ట్ టైము ఒక సంస్థకి ఇచ్చారు. ఏ సంస్థ అండి ఇది? అక్షయ పాత్ర ఏదో ఇచ్చారు, హరే రామ హరే కృష్ణ వాళ్ళకి ఇచ్చారు. ఆ జిల్లాలో అన్ని దీనికి కూడా వాళ్ళే సప్లై చేసేవారు, చాలా బ్రహ్మాండంగా చేసేవారు, టేస్టీగా ఉండేది. మరి వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఒకవేళ వాళ్ళు అంతా ఒప్పుకుంటే పూర్వంలాగానే వాళ్ళ చేత చేస్తాను. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే నర్సీపట్నంలోనే వంటలు చేయించి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ క్యాంటీన్ నడిపించడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రేపు మంచి చూసుకొని త్వరలోనే ఓపెన్ చేస్తాం. థ్యాంక్ యూ. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.